అణచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. ఈ జీవన సంబంధమైన ఆలోచన విచారం కలిగి ఉంటే నువ్వు క్రీస్తులో ఫలించలేవని క్రీస్తు ప్రభువులు వారు తెలియచేస్తూ ఉన్నారు. జీవన సంబంధమైన ఆలోచనలు మనం కలిగి ఉంటే, జీవన సంబంధమైన విచారం మనం కలిగి ఉంటే ఎప్పటికీ కూడా మనం ఈ భూలోకంలో ఫలించలేము. మొదటిదేమో పనులను కూర్చిన విచారం, రెండవదిగా జీవన సంబంధమైన విచారం. ఎందుకనంటే జీవి మనుగడ కొనసాగించాలంటే, జీవి బ్రతకాలంటే, మానవులు బ్రతకాలంటే ప్రతిదీ కూడా చేస్తూ ఉండాలి, ప్రతి చోటకు వెళ్తూ ఉండాలి. కానీ ఏది చేసినా, ఎక్కడికి తిరుగుతూ ఉన్నా నీవు విచారము మాత్రం నీ హృదయంలో ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే నీ విచారమును నేను కొట్టివేశానన్నాడు ప్రభు. నీలో ఉన్న నీ హృదయాల్లో ఉన్న ప్రతి ఒక్క విచారం నేను కొట్టివేశాను. నువ్వెందుకు నీ హృదయంలో ఇంకా విచారం కలిగి ఉంటున్నావు? ఈనాడు ఎందుకు అకస్మాత్తుగా మనకి ఎక్కలేని రోగాలు మనకి ఎందుకు వస్తూ ఉన్నాయి? అందులో ప్రథమ కారణం ఏంటంటే విచారం. ఏదో ఆలోచన కలిగి ఉంటా ఉన్నాం. ఆ ఆలోచనలు బట్టి, ఈ లోక వాతావరణ మార్పులను బట్టి మన శరీరాలకు రాకూడనేవి కూడా మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి దేవుడు అంటా ఉన్నాడు, జీవన సంబంధమైన విచారం నీలో ఉండడానికి వీలు లేదు. మూడవదిగా మనం ఆలోచన చేస్తే కీర్తనల గ్రంథము 94వ కీర్తన, కీర్తనల గ్రంథము 94వ కీర్తన.